మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ముందుగా ప్రత్యేక అభినందనలు తెలియపరుచుకుంటున్నా. మరి ఈరోజు చాలా బాధాకర విషయం. మరి గత 2019లో కూడా చంద్రబాబు నాయుడు గారు స్థానిక నాయకత్వానికి సీటిస్తానని చెప్పి అందరినీ సంతకాలు పెట్టి 63 మంది సమన్వయ కమిటీ నాయకులు కూడా మీకు ఎవరు కావాలో సంతకం పెట్టిస్తే మీకు సీట్ ఇస్తానని చెప్పడం, వాళ్ళందరూ సంతకాలు పెట్టి మేము పంపిస్తే ఆ రోజు స్థానికులు గారికి ఇవ్వకుండా సభవారి గారికి ఇవ్వడం, ఇచ్చిన తర్వాత ఆ రోజు మేము పార్టీ కేడర్ వ్యతిరేకించి రాజీనామా చేస్తే మరి ఈరోజు పార్లమెంట్ అభ్యర్థి శ్రీభద్ర గారు ఇదే ఇంట్లో సమావేశం చేసేటప్పుడు రావడం, తర్వాత కంపటి రామ్మోహన్ రావు గారిని పంపించి పొరపాటు చేసాం, ఈ భవిష్యత్తు చూసుకుంటాం, ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన ఇక్కడ ఉండడం, ఎంపీకి పంపిస్తా లేదా ఇంకొక ప్రోగ్రాం ఇస్తా, నీకు మళ్ళీ ప్రయారిటీ ఇచ్చి నీకు సీట్ ఇస్తా అని చెప్తే ఆ రోజు ఈరోజు ఉన్న అధికార పార్టీ పిలిచి ఎమ్మెల్సీ ఇస్తాం అని రమ్మన్నా అనేటువంటి ఆఫర్లు ఇచ్చినా కాదని చెప్పి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద భరోసాతో నమ్మకంతో పార్టీలో పనిచేసి సభవారి విజయాన్ని కృషి చేశాం. మన రోజున ఆ వ్యక్తికి ఉన్నటువంటి డిఫాల్ట్ వల్ల దగ్గరలో లాస్ అయ్యాం, ఎంపీ కూడా లాస్ అయ్యింది. మరలా ఈరోజు 2019 కూడా అదే పరిస్థితి వచ్చింది, 2024 కూడా. మరి ఈరోజు సభవారి కాలం చేసిన తర్వాత నన్ను ఇన్ఛార్జ్గా ప్రకటించినప్పుడు మరి ఇన్ఛార్జీలే ఎమ్మెల్యే అభ్యర్థులు, మీరే ఖర్చు పెట్టుకోవాలి, మీరే పార్టీని పటిష్టం చేసుకోవాలి, మరి బూత్ లెవెల్ నుంచి కూడా మీరు ఎమ్మెల్యే అభ్యర్థులు కాబట్టి మీరు వీక్గా ఉంటారు, బలపరుచుకొని చేసుకుంటే భవిష్యత్తులో మంచి అని చెప్తే మరి ఆయన ఇచ్చిన మాట మీద నమ్మకంతో ఈ 4 సంవత్సరాల కాలం పార్టీ ఇచ్చిన కార్యక్రమాలతో పాటు ఏ కార్యకర్త కష్టం వచ్చినా నష్టం వచ్చినా రూలింగ్ పార్టీ మంత్రికి వ్యతిరేకంగా నిలబడి కార్యకర్తలు భరోసా ఇచ్చి, ఎందుకంటే నేను ఇన్ఛార్జ్ అయ్యేసరికి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడానికి కూడా కార్యకర్త భయపడేవాడు. రోడ్డు ఎక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్త జెండా పట్టుకొని చేసే పరిస్థితి ఉండేది. ఎంతో మందిని సోషల్ మీడియా పోస్టుల్ని ఫార్వర్డ్ చేస్తే తీసుకెళ్లి స్టేషన్లో కూర్చోబెట్టి జరిపించే రోజులు. మరి అటువంటి పరిస్థితుల్లో నేను ఇన్ఛార్జ్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్త గర్వంగా జెండా పట్టుకొని రోడ్డు మీద తిరిగే విధంగా కష్టపడి పనిచేశాను. అనేకమైనటువంటి ఏ కార్యక్రమం ఇచ్చిన పార్టీ మరి చిత్తశుద్ధితో ఈ రాష్ట్రంలో మరి టాప్ 5లో కార్యక్రమం చేస్తూ వచ్చాం. ఈ జోన్లో కూడా నెంబర్ 1 పొజిషన్లో కార్యక్రమం చేసాం. నిరంతరం కార్యకర్తల్ని ఒక ఎంప్లాయీస్ లాగా మరి వాళ్ళందరినీ మరి ఉత్సాహపరుస్తూ భరోసా ఇస్తూ నిత్యం తెలుగుదేశం పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తూ పార్టీ ప్రతిష్టను పెంచుతూ నియోజకవర్గంలో కార్యక్రమాలు చేయడం జరిగింది. కాబట్టి మీ ఇటువంటి పరిస్థితుల్లో మరి మీరే అనేక సందర్భాల్లో మరి బ్రహ్మాండంగా చేస్తున్నావు, ఊహించిన దానికంటే బాగా చేసావు, ఖచ్చితంగా మంచి మెజారిటీతో గెలుస్తావు, నువ్వు పనిచేయు ఇంకా చేసుకో అని చెప్పి మరి భరోసా ఇచ్చారు. మరి ఈరోజు 4.5 సంవత్సరాలు పార్టీ కష్టపడిన వ్యక్తులు మానేసి 4.5 సంవత్సరాలు ఇంట్లో ఉండి అధికార పార్టీకి తొత్తుగా మారి జీఎంసీ ఎలక్షన్లో 17 కార్పొరేట్ సీట్లుంటే 16 సీట్లని మరి డమ్మీ క్యాండిడేట్లు పెట్టి ప్రచారం గెలవకుండా ఒక ఎమ్మెల్యేగా ఉండి మరి ఆ నాయకుడికి వైసీపీకి ఫేవర్ చేసి మేయర్ గెలిపించే విధంగా కృషి చేసిన వ్యక్తి. ఆ వ్యక్తి కార్పొరేటర్ సీట్లు అమ్ముకోనని చెప్పేసి స్వయంగా ఆ నియోజకవర్గంలో ఎవరైతే పోటీ చేసిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళే మీకు ఫిర్యాదు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నా దగ్గర ఇన్ని లక్షలు తీసుకున్నారు, నా దగ్గర ఇన్ని లక్షలు డిమాండ్ చేశారు. ఒక ఎమ్మెల్యేగా ఉండి మేము పోటీ చేస్తే బీఫార్మ్ మీకు పోటీ చేస్తే కనీసం ఒక రోజు ప్రచారంకి వచ్చి మా ఓటేయమని చెప్పి కోరలేదు, మాకు అన్యాయం జరిగింది, ఇటువంటి ఎమ్మెల్యే ఉన్నవాళ్ళని చెప్పేసి మీకు అనే విధంగా మీ కార్యక్రమాలు
రిపోర్ట్ చేయడం జరిగింది. మరి అట్లాంటి వ్యక్తిని ఈరోజు